హాయ్, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఇవాళ అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం పచ్చడికి కావలసిన పదార్థాలు: అల్లం 1/2 కిలో, చింతపండు 200 గ్రాములు, బెల్లం 50 గ్రాములు, మెంతులు 1 టీ స్పూన్, 3 వెల్లుల్లిపాయలు, ఉప్పు 150 గ్రాములు, కారం 150 గ్రాములు, పసుపు చిటికెడు, పోపు దినుసులు కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా. అల్లం పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు ముందుగా మెంతులను వేసుకోవాలి. ముందుగా చింతపండును వేడి నీళ్ళలో నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులను మిక్సీలో వేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిని దానిలో వేసుకోవాలి. రెండింటిని కలిపి మరలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చక్కగా నలిగిన పేస్ట్ను గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చక్కగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. దాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ముందుగా వేడి నీటిలో నానబెట్టిన చింతపండును కూడా వేయాలి. అదే మిశ్రమానికి బెల్లాన్ని కూడా కలపాలి. తీపి తక్కువగా కావాలి అనుకునేవారు బెల్లాన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి మెంతుల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే అల్లం, చింతపండు, బెల్లం పేస్ట్ను కూడా ఆ మిక్సీ జార్లోనే వేసుకోవాలి. ఇప్పుడు వీటికి సరిపడ ఉప్పుని, కారాన్ని కూడా ఆ మిక్సీ జార్లోనే వేసుకోవాలి. వీటికి సరిపడ ఉప్పుని వేసాను, అదేవిధంగా కారాన్ని కూడా వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఆల్మోస్ట్ మన అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్లే. అల్లం పచ్చడి ఇప్పుడు తయారైంది. పోపు వేసుకుందాం. పోపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కింది. పోపు దినుసులను వేసుకుందాం. పోపు వేగింది. ఎండుమిర్చి వేసుకోవాలి. చిటికెడు పసుపును కూడా యాడ్ చేయాలి. కరివేపాకును వేయాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ అల్లం మిశ్రమాన్ని ఈ పోపులో వేసుకోవాలి. ఈ తాలింపులో ఉన్న ఆయిల్ అంతా పచ్చడికి పట్టేలా చక్కగా కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.